అనవసరమైన పోలికలు పెట్టుకొని దేవుడి యొక్క కార్యములను అల్పముగా కంపేర్ చేసుకుంటూ వాళ్ళ యొక్క హృదయంలోనే అలా అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా చూస్తాడు? ఆ చేతిలో ఉన్న ఆ యొక్క గుండు నూలును కూడా చూస్తూ ఆయన సంతోషిస్తూ ఉంటాడు. అంటే ఆరంభ స్థితిలో, నిర్మాణం అయ్యే ఆ యొక్క స్థితిలో, కట్టుబాటు జరిగే ఒక స్థితిలోనే దేవుడు అది చూస్తూ సంతోషిస్తూ ఉంటాడు. మనుషులందరూ ఏం చేస్తారు? ఆ ఇల్లు అంత గొప్పగా ఉంది, ఆ మందిరం అంత గొప్పగా ఉంది, ఆ పాస్టర్ అంత గొప్పగా ఉన్నాడు, ఆ మందిరం అంత శ్రేష్టంగా ఉంది, ఆ మందిరంలో లక్షల కొలది వేల కొలది జనం వస్తున్నారు. ఇక్కడ ఏం లేదు, ఇది అల్పం, ఇది అల్పము అని మనుషులు ఇచ్చే సాక్ష్యం. కానీ దేవుడు సో మనిషి చూసినట్టు మనం అలా చూడకూడదు. దేవుడి యొక్క పనిని, దేవుడి యొక్క పని మనం ఎలా చూడాలి? దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు? సంతోషించుచున్నాను, నీ చేతిలో ఉన్న చిన్న గుండు నూలులో నుంచి ఉన్న కార్యం కూడా నేను చూసి సంతోషించు.